ఏమండోయ్ వెల్కమ్ టు తిరుమల వ్లాగ్ పార్ట్ 5. మొత్తానికి వరాహస్వామి దర్శనం సంపూర్ణంగా పూర్తయిందండి. లంచ్ కూడా చేసేసాము. మాకు శ్రీవాణి బ్రేక్ దర్శనం ఉందన్నమాట. అంటే 4:00కి వెళ్ళాలి. అందరి టైమింగ్ అదే. సో రూమ్ ఇంత హారబుల్గా ఉందంటే మనం చాలా అందంగా ఉన్నామని అర్థము. సో అదే జరిగింది. నేను మా అమ్మాయి గబగబా ఫ్రెష్ అయిపోయి శ్రీవారి దర్శనానికి రెడీ అయిపోయామండి. ఇంకా గబగబా అందరం బయటికి వెళ్ళి 2-3 ఫోటోలు తీసుకుందాం అనుకున్నాము. బట్ దెన్ టైం సరిపోలేదు. వచ్చిన తర్వాత దిగుదాంలే అని చెప్పేసి వెళ్ళామండి. అబ్బా! అదిగోండి మా బుడ్డమ్మ చక్కగా లంగావోణి వేసుకుని రెడీ అయింది. అయితే వెళ్ళే దారిలో అండి మాకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుండి ఎంట్రీ అని చెప్పారు. బట్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 4 దగ్గరే ఆపేశారండి. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలండి అన్నారు. అది ఎక్కడుందంటే శ్రీవారి మ్యూజియం ఉంటుంది కదా, ఇదిగోండి రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదండి, అదనమాట. దానికి ఎదురుగుండా ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 4 నుండి లోపల గైడ్ చేస్తున్నారు. బాగానే నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చక్కగా పూర్తయిపోయింది. మాకైతే 2 hours పట్టిందండి. ఫైనల్లీ దర్శనం అయిపోయి రూమ్కి వచ్చామండి. రూమ్ ఇంత భయంకరంగా ఉంది. సో ఇదంతా సర్దేసేసి కింద పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆ తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేద్దామని అనుకుంటున్నాము. మరి మా ప్లాన్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోతూ ఉంటాము. మీరు కూడా వచ్చేసేయండి. ఏమండో ఈ తిరుపతి ఎప్పుడు వెళ్ళినా నేను అస్సలు మిస్ అవ్వంది పచ్చి మామిడికాయ ముక్కలు అనమాట. సో దానికోసమే ఆగాము. ఇది అలిపిరి నడకదారి వచ్చే వాళ్ళ లాస్ట్ జోన్ అనమాట. ఇంకా అక్కడ దండం పెట్టుకుంటున్నారు కదా, అక్కడ ఆగాము. మళ్ళీ ఇంకా దొరకదు కదా, ఇంకా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాయి. అంటే కొండ మీద మామిడికాయ రుచి వేరనమాట. అన్ఫార్చునేట్లీ పచ్చిగా ఉన్న కాయలు దొరకలేదండి. కాస్త అటు ఇటుగా ఉన్నవి, అంటే సగం పండి సగం పచ్చిగా ఉన్న కాయ దొరికింది. బట్ అయినా కూడా చాలా బాగుంది. ఉప్పు కారంతో ఎంత బాగుందో. కొండ దిగేటప్పుడు అండి నాకేంటో కొంచెం తిప్పినట్టు ఉంటుంది. అదే నా పిల్లలకు కూడా వచ్చింది. కంపల్సరీ మామిడికాయ కొనుక్కుని ఒక్కొక్క ముక్క మొత్తానికి ఆ కాయని ఫినిష్ చేస్తామన్నమాట. దిగే మార్గం అంతా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ మా దర్శనం కబుర్లు మాట్లాడుకుంటూ ఎవరెవరు దేవుణ్ణి ఏం అడిగారు అనుకుంటూ వెళ్తాం. సరే అయితే అలిపిరి మార్గం నుంచే కిందకి వెళ్తాం కాబట్టి ఇదిగోండి హనుమాన్ స్టాచ్యూ. సో దీనికి ఒక కథ ఉందండి. ఒకానొకప్పుడు భక్తులు నడకదారిన వెళ్ళడానికి భయపడుతూ ఉంటే ఆ టైంలో ఈ హనుమంతుడి విగ్రహాన్ని అక్కడ కట్టారంట. మీరేం భయపడకుండా వెళ్ళండి, ఆ స్వామి చూసుకుంటారు అని చెప్పడానికి. సో మొత్తానికైతే ప్రయాణం చక్కగా సాగుతోంది. అండ్ ఆ దారిలో నుండండి కిందున్న తిరుపతి సిటీ వ్యూ ఉంది. అబ్బా ఎంత బాగుందో. అంటే నైట్ కదండి, మేము ఇంచుమించు 8 అయిపోతుంది. అప్పటికే పద్మావతి అమ్మ టెంపుల్ క్లోజింగ్ టైం 8:39 అన్నారు. కొంచెం హడావుడిగానే వెళ్తున్నాము. అమ్మ దర్శనం అవుతుందో లేదో అనుకుంటూ. బట్ వీఆర్ సో లక్కీ. ఎక్కడికక్కడ చక్కగా స్మూత్గా దర్శనాలన్నీ అయిపోయాయి. మరి నెక్స్ట్ ఏమైందో తెలియాలంటే నన్ను ఫాలో అవ్వండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఉండనా మరి, బాయ్ అండి.